మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యుడు జగదీశ్వర్ రెడ్డి గారు మా సివిల్ సప్లై శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అయిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. వాడకూడని భాష వాడి సమాజంలో విలువలు లేని మాటలు మాట్లాడుకోవడం, ఒక 10 సంవత్సరాలు మంత్రి చేసి మూడోసారి శాసనసభ్యునిగా ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడటం తగదని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నల్గొండ జిల్లా వాసి, సూర్యాపేట జిల్లా వాసి, తుంగతుర్తి నియోజకవర్గం తాటిపాముల గ్రామానికి చెందిన వ్యక్తి. వారు యుద్ధంలో భారతదేశ యుద్ధ విమానాలు MiG-21, MiG-23 విమానాలు నడిపి ఎన్నో యుద్ధాలలో కూడా వారి నాయకత్వంలో నడవడం జరిగింది. దాని తర్వాత వారు భారతదేశ రాష్ట్రపతికి ప్రోటోకాల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక సదుద్దేశంతో పెద్ద స్థాయి నుంచి ఆనాడు 1994లో రాజకీయాలకు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా కోదాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతోటి ఆనాడు చివరిలో టికెట్ తెచ్చుకొని ఓటమి చెందినా కూడా కోదాడ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా 1999లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా 2004 కూడా గెలవడం జరిగింది. వారు పోటీ చేసిన దాని తర్వాత 99 నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా, వారి సతీమణి 2 సార్లు కోదాడ శాసనసభ్యురాలుగా భారీ మెజారిటీతోటి వారు గెలవడం జరిగింది. ఇదే జగదీశ్వర్ రెడ్డి 2004 సంవత్సరం హుజూర్ నగర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 40-50 వేల ఓట్ల తేడాతోటి ఓటమి చెంది ఇక్కడ సూర్యాపేటకు వచ్చి స్థిరపడడం జరిగిందని కూడా ఒకసారి తెలియపరుస్తూ వారికి గుర్తు చేస్తూ ఉన్నాను. పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చరిత్ర ఏంటంటే, ఆయన సొంతం హైదరాబాద్ నడిబొడ్డున శ్రీనగర్ కాలనీలో వాళ్ళ తాత తండ్రి వ్యవసాయం చేసిన వారికి తెలియదు. ఆ విషయాలు వీరికి తెలియనట్టున్నాయి. ఈరోజు శ్రీనగర్ కాలనీలో గజం విలువ 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు తక్కువ ఉన్నదని కూడా గజం విలువ అంత ఖరీదైన భూమి ఆయనకు ఉండే. రాజకీయాల్లో పోగొట్టుకున్న వాళ్ళే కానీ రాజకీయాల్లో సంపాదించిన వాళ్ళు కాదు నీ లెక్క అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఇక ఆయన రండా గిండా చాలా మాటలు మాట్లాడాడు వ్యవసాయం మీద. అన్ని గణాంకాలు కాదు, ఉత్తమ్ కుమార్ అవసరం లేదు, ఆన్లైన్ కూడా అయ్యే వస్తాయి గణాంకాలు. ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 1,00,000 కోట్ల రూపాయలు మింగి కాళేశ్వరం 3 సంవత్సరాలకే కూలిపోయిందంటే ఇది భారతదేశ చరిత్రలో ఇటువంటి నాణ్యత లేకుండా అంత పెద్ద ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు దోసుకున్న ఘనత వారి నాయకత్వానికే ఉందని చెప్పి తెలియపరుస్తూ, అదేవిధంగా ఆయన కూడా ఇక్కడ ఒకటి కట్టిండు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిండు. దాని కాళేశ్వరం డిజైన్ ఏమో కేసీఆర్ గారు చేసిండు, ఇక్కడ దీని డిజైన్ ఏమో జగదీశ్వర్ రెడ్డి చేసిండు. ఈయన ఇంజనీర్, ఆయన ఇంజనీర్. అవి ఖతం చేసేసారు. అక్కడ 1,00,000 కోట్లు పోయినాయి, ఇక్కడ 32 కోట్లు పోయి నిరుపయోగంగా ఉంది. అది ఆ చక్కదనం చూసి సరిపోద్ది. వారు గణాంకాలు చెప్పండి చాలా ఉన్నాయి. ఎప్పుడూ లేని రీతిలో 66.77 లక్షల ఎకరాలు సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించడం జరిగింది. ఇది ఆషామాషి కాదు. ఈ రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, మన పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది, చౌహాన్ గారిని పౌర సరఫరా కమిషనర్ గారిని కూర్చోబెట్టి ఈ ఎంతైతే దిగుబడి అయిందో, పంట దిగుబడి అయిందో ఈ కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలను అత్యధికంగా గతంలో లేని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2023-24 సంవత్సరంలో అంటే వారి సంగతి చెప్తున్నాను.
6,744 సెంటర్లు ఉండే. అదే 24, 25 2024-25 ఈ ఖరీఫ్లో రాష్ట్ర ప్రభుత్వం 1,322 కేంద్రాలను పెంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలు, దొడ్డు రకాల ధాన్యాలు కొనడం సేకరణ చేయడం జరిగింది. 8,066 కేంద్రాలను ప్రారంభించింది. అవసరమైన చోట అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సహకార 8,066 కేంద్రాలు చేయడం జరిగింది. సహకార సంఘాల ద్వారా 5,049 కేంద్రాలు, ఐకేపీకి చెందిన 2,464 కేంద్రాలు, ఇతర కొనుగోలు కేంద్రాలు 553 వరకు చేసి 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయవచ్చని అధికారులు అంచనా వేసి అందులో 35 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు అవుతుంది, 35 లక్షల మెట్రిక్ టన్నులు సన్నబియ్యం అవుతుంది, సన్నవడ్లు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అంచనా ద్వారా అవి కొనుగోలు చేసే అంచనా వేయడం జరిగింది. ఎన్ని ఆధారాలు లెక్కలున్నాయి. గతంలో పోల్చినప్పుడు నవంబర్ 21, 2023-24 సంవత్సరంలో ధాన్యం కొనుగోలు 17.37 మెట్రిక్ టన్నులు ఉండగా అదే సంవత్సరం 2024-25 అదే నవంబర్ 21 నాటికి 18.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేసింది. గణాంకాలు చెప్పమంటుడు ఉత్తమ్ కుమార్ గారు కూడా అవసరం లేదు. మా స్థాయి ఎక్కువ. నువ్వు ఆన్లైన్లో పోతే అన్ని దొరుకుతాయి. ఇప్పుడు నేను ఆన్లైన్లో చూసి మాట్లాడుతున్నాయి. ఈ గణాంకాలు సరిపోతాయి. ఈ పిచ్చి మాటలు మాట్లాడకు. నీకు సాధన అయితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉత్తమ్ కుమార్ గారు అవసరం లేదు నీకు. మేమే నీ స్థాయికి ఎక్కువ. నీ దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రం రా, తెలుసుకుందాం. మొన్నేదో జరిగిన ఎన్నికల్లో నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక పనికిమాలిన పార్టీ ఏడవడు ఓ దరిద్రుడు తీసుకొచ్చి వాడు ఒక బీజేపీ జెండా వేసుకుని ఆయన ఇతర కొంతమంది కాంగ్రెస్ పార్టీ కొంతమంది మిత్రులు కూడా కొంతమంది డబ్బుకు లోబడి పోయి నువ్వేదో సాగు తప్పి కన్ను దొట్టపోయినట్టు ఏదో ఎమ్మెల్యే అయినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేసా, చూద్దాం. నీ ప్రజాక్షేత్రం తెలుసుకుందాం, నీ బలం ఎంత ఉంది ఏదో తెలుసుకుందాం కూడా తెలపరుస్తూ ఇంకొకసారి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటోడు ఊరుకోడు. నీకు తగిన సమాధానం బుద్ధి చెప్తానని కూడా తెలియపరుస్తూ ఉన్నాము. మీద మాట్లాడిండు. నీ సంగతి ఏదో చెప్తే సూర్యాపేటలో నీ సంగతి అందరూ తెలుసు. తెలుగులో కూడా నేను తెలియపరుస్తా. తల్లి పుట్టిల్లు మేనమాకెరక అన్నట్టు ఆయన సంగతి అంతా తెలుసు నాకు. కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఒక మొట్టమొదటిసారి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఏనాడు కూడా ఎవరి మీద ప్రెస్ పోలేదు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మాట్లాడినందుకు మొట్టమొదటిసారిగా నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను వారికి సవాల్ చేస్తున్నా. చేతనైతే జగదీశ్వరుడు అనే వ్యక్తి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ ఒకసారి చేసి తెలుస్తుంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 74,370 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట నియోజకవర్గం రావడం జరిగిందని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అంటే నీ గ్రాఫ్ ఏడుందో కనుక్కో. నువ్వు ఎట్లా గెలిచావో నీకు తెలుసు. ఇవన్నీ కనుక్కొని మాట్లాడడం నేర్చుకో. పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగడుగు నిన్ను అడ్డగిస్తారు. నిన్ను తీవ్రంగా నీకు నిరసనలు తెలియపరుస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియపరుస్తా ఉన్నాను. మరొకసారి మా మంత్రి గారి మీద నీకేదైనా కావాలంటే నువ్వు మాట్లాడుకో, గణాంకాలు తెప్పించుకో. ఆయన శాత కాకపోతే చాలా ఉన్నాయి గణాంకాలు మేమే ఇస్తాం, అవి చూసుకోమను. కాళేశ్వరం నీళ్లు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే కట్టింది కానీ కాళేశ్వరం కాలువలు ఏడదోలేదు. ఏడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు అన్న అప్పుడు వర్షాలు బట్టి నీళ్ళు వచ్చినాయి. ఒక ఆయన అంటాడు సిద్దిపేట ఫస్ట్ నీళ్లు కాళేశ్వరం ముద్దాడుతా అంటాడు, జనగాం ముద్దాడుతా అన్నాడు, సూర్యాపేట ముద్దాడుతా అన్నాడు. అవి ఎక్కడికి పోలేదు. ఆ వర్షం నీళ్ళు వచ్చేది తప్ప కాళేశ్వరం నీళ్ళు రాలేదు. కాళేశ్వరం కుంగిపోయింది, అది లేదు. అది లేకున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ ఏదైతే వ్యవసాయానికి మొట్టమొదటి స్థానం ఉందో
పంజాబ్ను కూడా పంజాబ్ను కూడా బీట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. దీన్ని అనుగుణంగానే ఈ కేంద్రాలు పెట్టడం జరిగింది. సన్న ఓట్లకు కూడా 500 రూపాయల బోనస్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగిందని తెలియపరుస్తూ, ఇంకొకటి కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వీళ్ళు దివాలా రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రాన్ని దివాలా తీసిన వ్యక్తులు వీళ్ళు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగలేదు. సన్న బియ్యం అనేది పేదవానికి, ఉన్నోడే కాదు సంపన్నులే కాదు, పేదవాడు కూడా సన్న బియ్యం తినాలని ఒక దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యునిగా ఉండి, సివిల్ సప్లైస్ కమిటీలో మెంబర్గా ఉండి వారికి కొంత అవగాహన దీని మీద ఈ సన్న బియ్యం తీసుకురావడం జరిగింది. ప్రతి పేదవానికి కూడా ఇప్పుడు సన్న బియ్యం 8 కిలోలు ఉచిత, మనిషికి 6 కిలోలు బట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇవన్నీ కూడా చూసుకొని మాట్లాడాలి. ఏదో మాట్లాడుతున్నావు అని రండా బొండా అని మాట్లాడుతుంటానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను గట్టిగానే సమాధానం చెప్తాం. సాధారణ మాటలు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు నీకున్న ఏదైనా గౌరవం ఉంటే అది కూడా పోతుందని కూడా ఒకసారి తెలియపరుస్తూ, చేతనైతే మళ్ళీ కూడా చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ము ఉంటే నీకు రాజీనామా చేయి, చూసుకుందాం నీ స్థానం ఏడుంటుంది సూర్యాపేట నియోజకవర్గంలో కూడా తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాను.